ప్రతి సంవత్సరం నా చేతులతో నేను చేసి పెడితేనే నాకు సంతృప్తి, ఆనందం. అదేంటో ఈ సంవత్సరం అయితే 3 స్వీట్లు చేశాను. ఏం చేశాను? ఇక్కడికి వెళ్ళాను అంటే చాలు పిల్లగాడు హ్యాపీగా భలేగా ఆడుకుంటాడు అండి. ఇక్కడ చూసారా, మై హోల్ ఫ్యామిలీ మెంబర్స్. నా రాకాసి పిల్ల డింగ్ అని చెప్పి ముద్దు పెడుతుంది. వీడు కూడా వచ్చి ముద్దు పెడుతున్నాడు. పిల్లలే ప్రపంచం అన్నట్టుగా ఉంది. వదినా నేను కాపీ కొట్టాను వదినా అంట. వీని నిద్రపుచ్చుదాలని చూస్తే నాకు నిద్ర వస్తుంది. ఇది ఎలా ఉంది అని చూసి వచ్చేటప్పటికి ఇక్కడ నా కొడుకు డింగ్ అని లేచి ఎదురొస్తున్నాడు. అసలు పడుకోకుండా అమ్మ ఏడకెళ్ళిందో అన్నట్టుగా. నా తమ్ముని నేనే ఎత్తుకుంటా, నువ్వు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, నేను ఎత్తుకుంటాలే అని వాళ్ళే ఎత్తుకుంటున్నారు. ఇంటికి వచ్చే టయాన్ని చూస్తే మా మరదల చేతిలో ఏదో వేసింది. టేస్ట్ చూడాలి అంట. టేస్ట్ చూసి ఏం చెప్పాను, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అన్ని పనులు చూసేసుకొని డింగ్ అని అందరికి బాయ్ చెప్పేసి వచ్చేస్తున్నాను. మరి ఇంతకు ఏంటి స్పెషల్ అని మీకు అర్థమైందా? తమ్నేల్ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుందిలేండి. మీరు చెప్పేది ఏంది అంటారా? ఓకే, సో వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా రిక్వెస్ట్గా ప్రతిసారి బెగ్గింగ్గా అడుక్కునేది ఏంటి అంటే లైక్ కొట్టమని. కొట్టేవాళ్ళు కొట్టండి అబ్బా, కొట్టకపోతే నేనేం చేస్తాను చెప్పండి. అది పరిస్థితి. నాకైతే ఫుల్ జలుబు, దగ్గు, జ్వరము ఎలా ఉంది అంటే అలా ఉంది ఈ సంవత్సరము. అస్సలు కోపిక లేదు. కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక్క స్వీట్ అయినా చేయగలనా అని అనుకున్నాను. అసలు చేయలేకపోతానేమో అని కూడా భయం వేసింది. బట్ దేవుడు 1కి 3 స్వీట్లు చేసేంత శక్తి ఇచ్చాడు. దానికి మాత్రము సంతోషం, హ్యాపీ. అంటే 2 ఒకటేనండి, అదనమాట. సో ఫైనల్గా అయితే ఒక స్వీట్ అయిపోయింది. 3 పొయ్యిలు ఉన్నాయి కాబట్టి 3 పొయ్యిల మీద 3 రకాలుగా అయితే పెట్టేసేసాను. జస్ట్ 1.5 అవర్లో 3 స్వీట్స్ అయితే అయిపోయినవి. ఏమేమి చేశాను? ఏ సంవత్సరం అయినా సరే ఖచ్చితంగా గులాబ్ జామున్ మాత్రము ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ఫేవరెట్, అంతే, తిరుగులేదు. సో ఇక్కడ వచ్చేసి పాలు అది చేద్దామని అనుకోలేదు, కానీ అన్ఎక్సెప్టెడ్గా అయితే చెప్తున్నాను కదా. అసలు ఓపిక లేదు. ఎందుకు ఓపిక లేదు అనేది చెప్తాను. ఎందుకు హెల్త్ బాగాలేదని కూడా నేను చెప్తాను ఈ వీడియోలోనే. నా స్టేటస్లు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే దగ్గరగా నన్ను చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నేను టూర్కి వెళ్ళాను కదా ఒక 4 days. అక్కడ మాత్రము ఫుల్ జర్నీ అనమాట. యాక్చువల్లీ నాకైతే ఏసీ పడదు. నాకు మైగ్రేన్ ఉంది కదా. ఏసీ వేసిన వితిన్ 5 minutesకే నాకు హెడేక్ అయితే వచ్చేస్తుంది. సో అందుకని ఈ బస్సు ఎక్కిన దగ్గర నుంచి, ఐ మీన్ ఒంగోలు బస్సు ఎక్కిన దగ్గర నుంచి ఒంగోలు బస్సు దిగిన దాకా అంతా ఏసీనే. అయితే తప్పదు. సమ్మర్లో ఇంట్లో వేసుకోవడం వేరు, ఫుల్ టైం వేసుకోవడం వేరు కదా. సో అది డిఫరెన్స్ అనమాట. అంతకు మించి ఇంకేం లేదు. సో ఫుల్ అయితే దగ్గు, జలుబు, జ్వరంతో పాటు మైగ్రేన్, హెడేక్, అందులోని బాడీ మొత్తము అలసిపోయింది. ఎందుకు అంటే వెళ్ళిన ప్రతి చోట తిరగటమే కదా. తిరగటము తర్వాత అంటే ఇవన్నీ టెంపుల్స్. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది వ్లాగ్స్లో ఉంటుంది. నెక్స్ట్ వ్లాగ్లో మీరు తొందరపడాల్సిన అవసరం లేదు, నేనే చెప్పేస్తాను. అదే అనమాట. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. నా లైఫ్లో నాకెంతో నచ్చిన అతి బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏంటి అంటే ఇదే అని చెప్పచ్చు. నిజంగా అంత ఇష్టము అనమాట. నాకైతే చాలా 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 ఇష్టము రాఖీ పండగ. ఎందుకో సో అదైతే మాత్రం బాగా సెలబ్రేట్ అయితే చేసుకుంటాము ఇంటిల్లపాది. ఇక్కడైతే మంచి శారీ, నాకు నచ్చిన శారీ అయితే వచ్చేసింది. అబ్బా సూపర్గా ఉంది, సూపర్కే సూపర్. మేమైతే మా పనిలో ఉంటే మా బుజ్జిగాడేమో వాడి పనిలో ఉన్నాడు. చక్కగా వాళ్ళ అన్నతో అయితే ఆడేసేసుకుంటున్నాడు. వాళ్ళ అన్న మాత్రం నన్ను వదలడు. ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. మా బుజ్జిగాడు మాత్రం అక్కడ ఆడేస్తున్నాడు. చిన్నోడు మాత్రం నన్ను వదలడు. పుట్టినప్పటి నుంచి వాడు అంతేను. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏదో పేర్చాడు అక్కడ, అది చూపించడానికి వచ్చాడు నా దగ్గరికి. ఇదిగోండి, అందరూ మాట్లాడుకునే మాట అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. ఎలా చూస్తున్నాడు చూసారా? ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక గిఫ్ట్ ఏదిరా అంటే నన్ను చూస్తున్నాడు అనమాట. నువ్వు ఇస్తేనే కదా నేను ఇవ్వాలి అన్నట్టుగా.
అది గిఫ్ట్ ఏంటి అంటే తర్వాత వీడియోలో చెప్తాను. అది సర్ప్రైజ్ అబ్బా, అన్నీ ఒక వీడియోలో చెప్తే ఎలాగా, అమ్మ పిల్లలు మళ్ళీ మర్చిపోతారు అంతే కదా. సో అది ఇక్కడ మాత్రము బేపచ్చంగా ఆడతాడులేండి, నిద్ర కూడా పోడు, నిద్ర వచ్చినాక ఆపుకుంటాడు, అట్లా ఉంటుంది. నన్ను నిద్రపుచ్చుతాడు, నాకైనా నిద్ర వస్తుంది కానీ వీడికి నిద్ర రాదు. సో ఇంకా మా పింక్ బేబీతో అయితే ఆడేసుకుంటున్నాడు. ఇక్కడ ఎక్కువ టైమే స్పెండ్ చేశానని చెప్పచ్చు ఈ సంవత్సరము. ఎందుకు అంటే మామూలుగా అయితే జనసేన పార్టీలో అనే వాళ్ళకు కూడా నేను రాఖీ కడతాను కదా, ఒక 4-5 ఇయర్స్ నుంచి అయితే కడుతున్నాను. ఈ సంవత్సరం అయితే కట్టలేదు. ఎందుకు అంటే అన్న వాళ్ళు లేరు, సో అందుకని అయితే అక్కడికి వెళ్ళలేదు. సో ఫుల్ టైం అయితే ఇక్కడే ఉండిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసామని చెప్పచ్చు. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను వీడియోస్ తీసుకుంటుంటాను కదా, ఎలా ఉన్నాను ఏంటి అనేది. శారీ ఎలా ఉంది, బాగుంది కదా. ఇదైతే నా బుజ్జిగాడి పుట్టినరోజుకి నేను చీరాల వెళ్ళి మరి కొనుక్కున్న శారీ, నాకు చాలా నచ్చిన శారీ. బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. యాక్చువల్లీ ఆ రెండు అంటే బ్లౌజ్ పీస్ శారీలోది కాదు, వేరే పట్టు క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ చేయించుకున్నాను. ఇక్కడ మా బుజ్జి తల్లి వచ్చేసి కిస్ పెట్టేస్తుంది అత్తకి. అత్త అంటే అంత లవ్వో పింక్ బేబీకి. ఇంకా ఈయన కొడుకు తను కిస్ పెట్టుదని చూసేసి నా దగ్గరికి వచ్చేసి ముద్దు పెట్టేసుకుంటున్నాడు. తర్వాత నేను కూడా పెట్టేస్తున్నాను. వెనకాల తమ్ముడు అని చెప్పేసి అరుస్తున్నాడు. వీళ్ళిద్దరు బాండింగ్ వేరులేండి, చిన్నోడిది అనో నా కొడుకుది. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి వదిన నేను కాపీ కొట్టేశాను సంవత్సరం అన్నది. ఎందుకో తెలుసా, ఈ సంవత్సరము గులాబ్ జామున్ చేసింది మా మరదల పిల్ల, అయితే బాగా కుదిరింది. నేను కూడా తిన్నాను కదా, 3 తిన్నా. అందుకని ఇంకా ముక్కలు బిగేసేసినవి. నిన్నటి దెబ్బతోటి ఇంకా హెవీ అయిపోయింది నా ఆరోగ్యము. అంటే ఆరోగ్యం దెబ్బతింది ఎందుకనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ వచ్చేసేటప్పటికి బుజ్జిగాడు సరేలే ఇంకా 5:30 అలా అయింది, నిద్రపుచ్చుతాము, మధ్యాహ్నం పడుకోలేదు కదా అని చెప్పేసి జో కొట్టి నిద్రపుచ్చుతున్నా. అసలు నిద్రపోనంటాడే. ఫైనల్గా నిద్రపుచ్చాను. చక్కగా ఏసీ ఉంది, చక్కగా పడుకోవచ్చు కదా. ఇదిగోండి జో కొడుతూ అటు ఇటు ఊపుతూ చక్కగా నిద్రపుచ్చి బెడ్ మీద పడుకోపెట్టి మళ్ళీ వచ్చాను నేను బయటికి. ఇదిగోండి బుజ్జిగాడికి జోల కొట్టి నిద్రపుచ్చడం ఏమో కానీ నిజంగా నాకు నైట్ నిద్ర వచ్చేసిందండి. నిద్రని కంట్రోల్ చేసుకున్నాను అనుకోవచ్చు. అంటే వాడి దెబ్బకి అట్లా అనమాట. ఇంటికాడికి వెళ్తే అసలు నిద్ర కూడా సరిగా పోవడం చెప్పచ్చు. అలా పడుకోబెట్టి ఇలా వచ్చి ఈవినింగ్ స్నాక్స్ చేస్తుంటే అమ్మాయి వాళ్ళు వచ్చి ఇలా చూస్తున్నాను నేను అవి ఏంటా అని. సో అవి ఏంటనేది మీతో నేను షేర్ చేసుకుంటాను, చూపిస్తాను మీకు. లాస్ట్ టైం నేను చెప్పాను చూసారా, బుజ్జిగాడు ప్రెగ్నెన్సీ టైంలో నేను ఇంట్లో చేసుకోలేక బయట నేను తెచ్చేదాన్ని. అడ్రస్ కూడా చెప్పాను. అవి లెగ్ పీసులు కూడా ఉంటాయి, KFC, తర్వాత సమోసాలు ఇలాగ చెప్పాను కదా. సో ఆ టైప్ అనమాట. ఇక్కడ వచ్చేసి సమోసా, కజ్జికాయలు, తర్వాత స్మైలీస్ అంటే బిస్కెట్స్ టైప్ అనమాట. ఇక్కడ చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నవి. ఇవేంటి అంటే ఇంకా డైరెక్ట్గా మనము ఫ్రై చేసేసి తినేసేసుకోవడమే, సాస్ అనో ఆనియన్స్ వేసుకొని. ఈలోపు ఇటు వచ్చేటప్పుడు చూస్తే నిద్రపోలా, లేచి నా కోసం వెయిట్ చేస్తున్నాడు. బయటకు వస్తే కొడతానేమో అన్నట్టుగా, కానీ కొట్టానులేండి, నిద్రపోతే తంతా అన్న, అందుకని నిద్రపోయినట్టు నటించాడు. సరే ఇంకా బుజ్జిగా నిద్రపోవట్లేదు అని చెప్పేసి బయటికి అలా వచ్చాము. ఎక్కడికి వెళ్ళామో తెలుసా, చెప్తాను. అయితే బుజ్జిగాని ఎత్తుకుందామని చెప్పేసి నేను రానన్నా ఎత్తుకుంటాను అంటే లేదంట. ఈలోపే వాళ్ళ పెద్దన్నయ్య ఎత్తుకున్నాడు. బుజ్జిగాన్ని మాత్రము వాళ్ళిద్దరు అన్నదమ్ములు బాగా చూసుకుంటారండి. కరెక్ట్గా చెప్పాలంటే నాకన్నా వాళ్ళ నాన్న వాళ్ళిద్దరు అన్నయ్యలు బాగా చూసుకుంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇరే నడుస్తాడులే అంటే కాదంట, రోడ్డు మీద కదా నేను వదలను నా తమ్ముడు అని తీసుకుని వెళ్తున్నారు. అయితే ఇంటికాడికి పార్క్కి చాలా దగ్గరే. సో పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ నా కొడుకు బేవత్సం చూడాలి, అది ఎక్కుతాడు ఇది ఎక్కుతాడు, అది అటు వెళ్ళాలంటాడు ఇటు వెళ్ళాలంటాడు. అయితే ఒకటండి, నేనైతే బుజ్జిగాని అస్సలు పట్టించుకోలేదు. అంతా చిన్నోడు పెద్దోడే చూసుకున్నారు.
నా పాటికి నేనేం చేశానో తెలుసా, మా అబ్బాయి సూపర్వైజర్ అండి, ఎవరేం చేస్తున్నారని చెప్పేసి హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకుని మరి అబ్జర్వ్ చేస్తాడు. నిజంగా నేనేం చేశానో తెలుసా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. లేదు అంటే ఒక చిన్న వ్లాగ్, అది ఒక షార్ట్ లాగా అయితే చూపించేస్తా, ఓకేనా. సో అదనమాట. ఎందుకు అంటే అన్నీ ఒకే వీడియోలో చూపించినా కానీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిందంటే చూడటానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. నేను పార్క్ నుంచి రాగానే మా అమ్మాయి, మా మరదలు ఒకటి వేసి టేస్ట్ చూపించని చెప్పాను కదా, అదే స్నాక్స్ అనమాట. ఈవినింగ్ స్నాక్స్ తినడానికి రెడీ చేస్తుంది. పాపం ఎవరి హెల్ప్ కూడా తీసుకోలేదు, తనే చేస్తుంది. టేస్ట్ అయితే బాగుందని చెప్పాను, నిజంగా చాలా బాగుంది. సో అక్కడ స్నాక్స్ తినేసేసి తర్వాత మళ్ళీ 8 o'clock మళ్ళీ టిఫిన్ కూడా అక్కడే తినేసేసి, అంటే డిన్నర్ టైప్ అనమాట, తినేసేసి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళాను చెప్తాను. ఇదిగోండి, ఇక్కడేమో మా చిన్నోడు వచ్చేసి, అమ్మ నా ఛానల్లో ఏమైనా వీడియోస్ పెడుతున్నావా అని అంటేను పెడుతున్నాను అని చెప్పాను. కానీ కొన్ని షార్ట్స్ పెడుతున్నాను వాస్తవానికి, అంటే అన్ని ఛానల్స్ మెయింటైన్ చేయాలి కదా నేను. సో అందుకని తను ఏంటంటే న్యూగా సైకిల్ కొన్నాడు, తను అప్డేట్ ఇచ్చుకుంటున్నాడు అనమాట. సో తను ఇచ్చుకుంటున్నాడు కదా అని చెప్పేసి నేను ఏదో కామ్గా ఉన్నాను. ఇక్కడేమో పిల్లలందరూ ఆడేసుకుంటున్నారు. సో సుంకర మహేష్ తేజ నా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయారనమాట, మా బాబాయ్ గారు అబ్బాయి, లాస్ట్ బాబాయి, లాస్ట్ కొడుకు అనమాట. సో అందరికంటే లాస్ట్ మగపిల్లగాడు ఈ అబ్బాయి వచ్చేసి. ఎవ్రీ ఇయర్ అయితే కట్టేస్తాను. ఇక్కడ ఏంటి అంటే తను దాచుకున్న డబ్బులు నాకు గిఫ్ట్గా ఇస్తాడు. అసలు అంటే తన ఓన్ మనీ, ఇంట్లో ఏదైనా కొనుక్కోండి అని ఇస్తుంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ. సో అవి దాచుకొని రాగి పండగ ఇంకొక 10 daysలో 15 daysలో ఉందనగా దాచుకొని అది 200 కానీ 500 అయినా కానీ దాచేసేసి నాకు ఇచ్చేస్తాడనమాట. తర్వాత జాకెట్ ముక్కతో, అది కూడా పింక్ కలర్లో వేస్తాడు. సో అదనమాట. లాస్ట్ ఇయర్ కూడా తను దాచుకున్న డబ్బులు నాకు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా తను దాచుకున్న డబ్బులు నాకైతే ఇచ్చేసేసాడు. మొత్తం చిన్న పిల్లోడు కదా, ఎక్కడి నుంచి వస్తే స్కూల్ పిల్లోడు. సో ఇక్కడి నుంచి రమ్మంటే రానంటున్నాడు. ఇంక ఫైనల్గా ఏం చేశాను, నేను వెళ్తున్నాను బాయ్ నువ్వు ఇక్కడే ఉండు అంటేను వాళ్ళందరికీ బాయ్ చెప్పాడు కదా వెళ్ళిపోదామని నేనుంటే బయటకు వచ్చినట్టు వచ్చేసి అటు సైడు ప్లాంట్స్ ఉన్నాయి అనమాట, అక్కడికి వెళ్తున్నాడు. సో అక్కడికి వెళ్ళి నాతోటి దోబూచులాడుతున్నాడు రాకుండా. రానన్న వెళ్దాము అంటే అటు ఇంట్లో నుంచి ఇటువే ఉంది, ఇటు బయట నుంచి ఇటువే ఉందనమాట. వెళ్దాము అంటే మళ్ళీ దోబూచులాడుతున్నాడు. అక్కడి నుంచి రానంటున్నాడు పిల్లగాడు. అంటే బాగా మంచిగా అలవాటైన పిల్లలు కదా. సో ఇక్కడైతే ప్లాంట్స్ అయితే అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నవి. అది ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే ఎలా ఉంది, బాగుంది కదా. నచ్చితే లైక్ కొట్టండి, మంచిగా లైక్స్ వస్తే కనుక ఖచ్చితంగా గివ్ అవే అనేది ఉంటుంది. సో ఇంకా నేనైతే అప్పటికి టైం చాలా లేట్ అవుతుందండి, నాకు తెలిసి 9:30 అయి ఉంటుంది, 9-9:30 అయి ఉంటుంది. సో పిల్లకాయలకి మళ్ళీ మరుసటి రోజు సండే లేండి, లీవే లేండి, హాలిడే. సో అదనమాట పరిస్థితి. నా రాఖీ ఫెస్టివల్ అయితే ఎలా జరిగింది ఏంటనేది కామెంట్ చేయండి. సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మంచి గిఫ్ట్ అయితే ఉంది. నాకు వచ్చిన శారీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా డెఫినెట్గా స్టిచ్ చేయించుకుంటాను. ఎందుకు స్టిచ్ చేయించుకుంటాను, ఎందుకు నచ్చిన శారీ అన్నాను అనేది నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే బాయ్.